అసలు సిద్ధి అంటే ఏంటి? సిద్ధి అంటే సింపుల్ థింగ్ ఇస్ ఎక్సెలింగ్ అనమాట. ఇప్పుడు మీరు యు ఆర్ వెరీ గుడ్ అట్ అంటే ఎక్సలెంట్ ఇన్ డూయింగ్ చపాతీస్. కొంతమంది ఉంటారు చూడండి, చపాతీ చేయమనగానే ఒక ఆఫ్రికా చేస్తారు, ఇండియా చేసేస్తారు, రావు. కొంతమంది ఉంటారు టక 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 50 మెంబర్స్కి భోజనం చేయమన్నప్పుడు టక టక చేసేయడము పెట్టడం. సో దే ఆర్ ఎక్సెలింగ్ ఇన్ డూయింగ్ చపాతీస్ అనమాట. ఎక్సలెంట్ ఒక వంట చేయడంలో, ఒకరు డాన్స్ చేయడంలో. మీరు డాన్సర్స్లో కూడా చూసారు, లేదంటే మా పాట వాడల్లో కూడా చూస్తే టకటక తాళం మారుస్తూ ఉంటారు. చతురస్రము, తిస్రము, ఇలాగ టక 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 అంటే వాళ్ళు ఎంత చేసి దాంట్లో ఎక్సలెంట్ అంటే ఎక్సెల్ చేశారు అంటే దాన్ని డాన్స్లో సిద్ధి పొందారు అన్నది మనం కామన్ వర్డ్. బాబా బాగేశ్వర్ గారిది ఏంటి అది? అది కూడా ఒక రకమైన సిద్ధి. సో మనకు చాలామంది అడిగితే సిద్ధిస్ అసలు ఉండవు, లేదు అంటే ఇవన్నీ మేము నమ్మము, ఇవన్నీ మూఢనమ్మకాలు అని కూడా అంటారు. కానీ ఎవరైతే భాగవతాన్ని లేదంటే పురాణాన్ని చదివారో వాళ్ళకి తెలుసు, భాగవతంలో కూడా మనకు సిద్ధి గురించి వర్ణించారు. అష్టసిద్ధినో నిధికే దాత అంటే అష్టసిద్ధులు ఉన్న హనుమంతుడు కూడా దాంట్లో ఒకరు. సో అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ ఇట్లాగా అష్టమహాసిద్ధులు అనమాట. సో దీంట్లో అనిమ అంటే చిన్నగా అవ్వడము. మనం హనుమంతుడి చరిత్ర చూస్తే హనుమంతుడు ఎప్పుడైతే లంకకి వెళ్ళారో లోపల ప్రవేశించడానికి చిన్న దోమలాగా మారడము. సో దట్ ఈస్ కాల్డ్ as అనిమ, బికమింగ్ వెరీ స్మాల్ లైక్ ఆటమ్. మహిమ పెద్దగా అవ్వడము. మనం చూస్తాము ఆయన లంక వెళ్ళే ముందు సముద్రంలో కూడా పెద్ద రూపాన్ని ధరించారు. సో దట్ ఈస్ మహిమ. మళ్ళీ అమ్మవారికి కూడా అంటే సీతమ్మకు కూడా నేను చిన్నవాడిని కాదు పెద్దవాడిని, చూసావా మేము ఇంత బలవంతులము, దేవుడు కృప అని కూడా మహిమ అంటే పెద్ద రూపాన్ని ధరించి చూపించారు. గరిమ బాడీ హెవీగా చేసుకోవడం అనమాట. అంటే మనం కృష్ణ చరిత్రలో చూడగలుగుతాము, చిన్ని కృష్ణుడి అలా కూర్చున్నప్పుడు తృణావర్తుడు వచ్చాడు అంటే అమ్మ యశోదమ్మకు వెంటనే ఏదో చాలా బరువుగా కొండబెట్టినట్టు అనిపించేసింది. ఏంటి ఇంత బరువుగా ఉన్నాడని పక్కన పెట్టేశారు. సో ఇట్ ఈస్ బికమింగ్ హెవీ, అలా చిన్నగా ఉన్నా. దట్ ఈస్ కాల్డ్ as గరిమ. లఘిమ అంటే వెయిట్లెస్ అనమాట, ఎంత బరువుగా ఉన్నా కూడా వెయిట్లెస్గా అయిపోవడము. సో ఇదొక సిద్ధి. ప్రాప్తి ఎక్కడన్నా పెనిట్రేట్ అయిపోవడము అంటే తెలిసి మనకు కనిపించదు, అన్ని డోర్స్ బంద్ ఉన్నాయి కదా, ఏదేంటి లోపలికి వచ్చేసారు అని అనగడము ప్రాకామ్య అంటే ఇచ్ఛాపూర్తి. నాకు ఏ కోరిక ఉన్నా కూడా నేను పూర్తి చేసుకునేగలిగే సిద్ధిని ప్రాప్తం చేసుకోవడం ప్రాకామ్య. ఈషిత్వ అంటే ఇప్పుడు మనం కొంతమంది చూస్తుంటాం నేనే దేవుడు అని కొంతమంది వస్తుంటారు అనమాట. అంటే ఈషత్వాన్ని తన ప్రభుత్వాన్ని స్థాపించుకునే శక్తిని ఈషత్వ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే బ్లాక్ మ్యాజిక్లో దేర్ ఆర్ యాక్చువల్లీ వెరీ టైప్స్. మనము ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొంతమందికి తెలుసు ఒక విశిష్ట ప్రక్రియ, అది నాకు తెలుసుగా నేను చెప్పను, ఎందుకంటే చాలామంది చెడుగా దాన్ని ప్రయోగిస్తారు అనమాట. సో బ్లడ్ ఉంటుంది, దెన్ ఏమంటారు ఒక బోన్, ఒక విశిష్ట ప్రాణిది బోన్ కనుక మనం రాసి ఆ రెండు కలిపి బొట్టు పెట్టుకుంటే ఎంతమంది మిమ్మల్ని చూసినా కూడా మిమ్మల్ని అట్రాక్ట్ అయిపోతుంటారు వాళ్ళు. సో ఈశత్వం అనమాట, ప్రభుత్వం. ఎంతమందిలో కూడా మీరు వెళ్ళండి, మీరే అక్కడ రాజుగా ఈశ్వరుడుగా మిమ్మల్ని పూజింపబడతారనమాట. సో అలాగా కొంతమందికి అవ్వాలని ఒకటి ఉంటుంది, నన్నే పూజింపబడాలి, నాదే పేరు రావాలి, నాదే రావాలి. సో ఇట్లాంటి సిద్ధులతో కూడా చేస్తారు. సో దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఈషిత్వ. వశిత్వ అంటే వశం చేసుకోవడము, ఎవరు చూసినా కూడా నా వశంలో అవ్వాలని. ఒక మా రిలేటివే ఉన్నారన్నమాట, ఆయనకు అందరు ఇన్సల్ట్ చేస్తున్నారు, అదేంటిది నన్ను ఇలా చేస్తున్నారు అందరూ అనేసి ఆయన ఒక మంత్రాన్ని ప్రయోగించేసి చేసిన తర్వాత అందరూ తను చూడంగానే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేవారు. ఎందుకు అంటే వశిత్వము అన్న సిద్ధి మంత్రాన్ని ఆయన ఉపయోగించారు. సో ఇలాగా అష్టమహాసిద్ధులు మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇలా బాగేశ్వర్ బాబా ధామ్ సర్కార్ లేదంటే ఇట్లా చాలామంది ఉంటారన్నమాట మన మైండ్ రీడింగ్ చేయడము. సో చాలామంది బాగేశ్వర్ ధామ్ సర్కార్ వచ్చిన తర్వాత చాలామంది ఆయనను బోగస్ అన్నారు. ఎందుకు అంటే మనిషికి ఎప్పుడైతే ఇది ప్రాసెస్ అర్థం కాదో, లేదు అంటే ఎవరైనా సడన్గా ఫేమస్ అవుతున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ మైన్యూట్ జెలసీ ఉంటుంది, లేదు ఖచ్చితంగా బోగసే ఉంటుందని ఈజీగా మనం మాట్లాడేస్తాం. బట్ దాని వెనక ఉన్న తర్కాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో 2 ఎనర్జీస్ ఉంటుంది, ఒకటి బ్లాక్ ఎనర్జీ అండ్ ఒకటి పాజిటివ్ ఎనర్జీ. సో ఐ విల్ టెల్ యూ అబౌట్ కర్ణ పిశాచిని అని ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ ప్రక్రియ చేయడానికి 3 రోజులు పడుతుంది. 3 రోజుల్లో దాన్ని సిద్ధి పొందొచ్చు మనము. సో దీంట్లో ఏమని జరుగుతుందంటే 3 రోజులు అంటే అమావాస్య, చతుర్దశి అండ్ దాని ముందు రోజు, ఇలా 3 days. ఆ 3 days కూడా మనిషి చాలా మొదటైతే తన శరీరాన్ని గలీజ్గా పెట్టుకోవాలి. అంటే స్నానం చేయకూడదు, బ్రష్ చేయకూడదు, అలాగా ఏమి తినకూడదు, తాగకూడదు. ఏం తినాలి, ఆకలేసింది తాగాలి అంటే తన స్వయంగా చేసిన యూరిన్ అండ్ ఎక్స్క్రీటా అది మాత్రమే తినాలి, అదే తాగాలి. అంత గలీజ్గా ఉన్నప్పుడు 1.5 day
ఒక మంత్రం ఉంటుంది. ఆ ఆరాధన చేసిన తర్వాత ఒక శక్తి అనేది ఉంటుంది, కర్ణపిశాచిని. అది శక్తి అనమాట. శక్తి అనగానే మనం అమ్మవారే అంటాము, ఎందుకంటే అది శక్తి కాబట్టి. సో ఆ శక్తి మీ దగ్గరికి వస్తుంది. ఆ శక్తి మీతో వచ్చి మీరు కరెక్ట్గా ప్రొసీజర్ చేశారు అంటే మీ శరీరంతో ఇంటర్ కోర్స్ చేస్తుంది, మైథునం చేస్తుంది. అది చేసిన తర్వాత మీరు దాన్ని మీరు సిద్ధి పొందినట్టు అనమాట దాని మీద. లేదు అంటే నెక్స్ట్ డే. ఇలాగ 3 days ప్రక్రియ చేస్తే మీ ఎక్స్క్రీటా, మీ యూరిన్ మనం తినడము, అలా గలీజ్గా ఉండడము, ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ కర్ణపిశాచిని అనేది దెన్ షీ సేస్ ఓకే ఇప్పుడు నేను నీ ఆధీనంలో ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియలు చేయబడతాయి. అంటే మనం శ్మశానం వెళ్ళము చూడము కాబట్టి మనకు తెలిసి ఉండదు, కావు అనుకుంటాం, కానీ ఇలాంటివి చేస్తారు. ఏమవుతుందంటే కర్ణపిశాచిని అప్పుడు తను ఏం చేస్తుంది, మీకు చెవులో చెప్పేస్తుంది మీరు నా ముందుకు వచ్చారు, అది ఆటోమేటిక్గా మీ పాస్ట్ మొత్తం మీకు చెప్పేస్తుంది అనమాట. సో మీరు నాకు చెప్పకుండా కూడా మీ నాన్న ఎవరు, మీరు ఎక్కడ ఉన్నారు, మీ చిన్నప్పుడు ఎలా ఉంది, మీకు ఏదో యాక్సిడెంట్ జరిగింది, వాట్ ఎవర్ ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఓ అంత సిద్ధి అసలు ఆవిడికి అమ్మ. ఎందుకంటే వేషధారణ అలా ఉండదు. మనం వెంటనే ఏమనుకుంటాం అంటే చాలా గొప్పవాళ్ళు మన గురించి అంత చెప్పేశారు, చాలా కష్టపడ్డారు, చాలా సిద్ధి ఏమో ఇట్లా అనుకుంటారు. బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ కర్ణపిశాచిని ఆధీనం చేసుకున్న మనిషి నెగిటివ్గా చేశాడు కాబట్టి తన ఉద్దేశం ఖచ్చితంగా నెగిటివ్నే ఉంటుంది. ఏంటంటే డబ్బు, లేదంటే ఏదో ఒక రకమైన లోభం అనమాట. సో దానివల్ల కర్ణపిశాచిని. ఇంకొక పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే హనుమంతుడు లేదంటే అమ్మవారు ఒక పాజిటివ్, 10 మందికి మంచి జరగాలి. నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఒక మనిషి ఉందనమాట. తనకి ఒక 7 పిల్లలు ఉంటే 7 పిల్లల్ని చంపేశారు బ్లాక్ మ్యాజిక్ చేసి. సో తను చాలా బాధపడ్డాడు. సో నాకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు, ఎవరికన్నా బ్లాక్ మ్యాజిక్ అవుతే నేను తీయాలి అని తన పిల్లలు చనిపోయిన తర్వాత తను నేర్చుకున్నాడు వైట్ మ్యాజిక్. అండ్ ఎవరికన్నా ఇట్లా బ్లాక్ మ్యాజిక్ అవుతుంటే తను తీయడము అనేది స్టార్ట్ చేశారు. సో ఈ వైట్ మ్యాజిక్ చేసిన తర్వాత ఆరాధన పాజిటివ్ ఎనర్జీ. అమ్మ నాకు శక్తిని ప్రసాదించు, నేను 10 మందికి మంచి చేయాలి, ఎవరిలోన నెగిటివ్ ఉంటే, దృష్టిని ఉంటే, ఏదన్నా చెడు చేస్తుంటే దాన్ని దూరం చేసి నేను వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి అన్నది కూడా శక్తి ఆరాధన అనేది ఉంటుంది. సో ఈ బాబా బాగేశ్వర్ ధామ్ సర్కార్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్సో ఏ సిద్ధి. చాలా మంది చెప్పడానికి భయపడతారు, ఎందుకంటే దాన్ని ఇంక వైరల్ చేసేస్తారేమో, మమ్మల్ని ఏదో అంటే పట్టుకుంటారు. బట్ దిస్ ఇస్ నాట్ మైండ్ రీడింగ్. ఇంత lakhs and crores ఆఫ్ పీపుల్ కానీ ఎలా చెప్పగలుగుతున్నారు? అండ్ ఏం చేస్తున్నారన్నా మంచి చేస్తున్నారు కదా ఖచ్చితంగా. సో దట్ ఈస్ సిద్ధి. దీంట్లో ఏమవుతుందంటే అష్టమహాసిద్ధి అంటే అష్టసిద్ధులు ఉన్న హనుమంతుడు ఆయనకి చేస్తున్నారు కదా. అండ్ ఆయన ఎప్పుడు చెప్తారన్నమాట, నేను చేయట్లేదు, నా హనుమంతుడు చేస్తున్నారు. సో ఇట్లాంటి సిద్ధిలు ఉన్న హనుమంతుడు డివోటీకి వాట్ ఈజ్ ఇంపాసిబుల్? సో దట్ ఈస్ పాజిటివ్ సిద్ధి అనమాట. సో బాబా బాగేశ్వర్ ధామ్ సర్కార్. చూశారు కదా, మనం రోజు నిత్యం నివసించేటువంటి జీవితంలో కూడా అనేక అదృశ్య శక్తులు కూడా కార్యరతమై ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే ఈ విధంగా మీ జీవితంలో కూడా ఏమైనా విశిష్టమైన ప్రసంగాల గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మనం కలవనున్నాము. నమస్కారం.